బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి ముహమ్మద్. ఒకే అల్లాహ్ విశ్వసించే ముస్లింలు, ఒకే ఖురాన్ను చదివే ముస్లింలు, ఒకే ప్రవక్త ముహమ్మద్ను ప్రేమించే ముస్లింలు. మరి మిలాదున్ నబీదు విషయంలో ఎందుకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి? కొంతమంది మిలాద్ను ఎందుకు జరుపుకుంటారు, మరికొందరు ఎందుకు జరుపుకోరు? మిలాద్ జరుపుకునేవారు నబీను ఎక్కువగా ప్రేమిస్తున్నారా? మిలాద్ జరుపుకునేవారు నబీను ప్రేమించరా? అసలు ఖురాన్ మరియు హదీసులు ఈ విషయంలో మనకేమి చెబుతున్నాయి? ఈరోజు ఎవరిని తప్పు పట్టకుండా, ఏ ముస్లిం సోదరుడిని కించపరచకుండా ఈ విషయాన్ని ప్రశాంతంగా మరియు ఆధారాలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. నబీ ముహమ్మద్పై ప్రేమ అనేది సాధారణమైన ప్రేమ కాదు. అది ఒక ముస్లిం ఈమాన్లో ఎంతో ముఖ్యమైన భాగం. సహీ బుఖారీలో హదీస్ నంబర్ 15లో అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ద్వారా వచ్చిన హదీస్లో నబీతా ఇలా చెప్పారు: మీ తండ్రి కంటే, మీ పిల్లల కంటే, ప్రపంచంలోని అందరికంటే నేను మీకు ఎక్కువ ప్రియమైన వాడిని అయ్యే వరకు మీలో ఎవరికి సంపూర్ణ విశ్వాసం ఉండదు. ఈ హదీస్ మనకు ఒక గొప్ప విషయం నేర్పిస్తుంది. నబీ ముహమ్మద్పై ప్రేమ మన హృదయంలో ఉండాలి, కానీ ఆ ప్రేమ కేవలం మాటల్లో ఉండకూడదు. ఆయన చెప్పిన మాటలను పాటించడం, ఆయన సున్నతును అనుసరించడం, ఆయన అఖ్లాక్ను మన జీవితంలోకి తీసుకురావడం, ఆయన చూపించిన దయను చూపించడం, ఆయన నిజాయితీని పాటించడం కూడా నబీపై ప్రేమే. ఇప్పుడు మిలాద్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మిలాద్ అంటే జననం. మిలాద్ ఉన్ నబీ అంటే నబీ ముహమ్మద్ జన్మాన్ని గుర్తు చేసుకోవడం. రబీఉల్ అవ్వల్ నెలలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ముస్లింలు మిలాద్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఖురాన్ తిలావత్ చేస్తారు, దరూద్ మరియు సలవాత్ చదువుతారు, నబీదు సీరత్ గురించి ప్రసంగాలు చేస్తారు, నాతులు చదువుతారు, పేదలకు ఆహారం అందిస్తారు, సదకా చేస్తారు, పిల్లలకు నబీదు జీవితం గురించి బోధిస్తారు. నబీదుపై ప్రేమను మరియు ఆయన సీరత్తును ప్రజలకు గుర్తు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు ఉన్నారు. అయితే మరోవైపు కొంతమంది ముస్లింలు మిలాద్ను ఒక ప్రత్యేక మతపరమైన వేడుకగా జరుపుకోరు. ఎందుకు? వారి ప్రధాన కారణం ఏమిటంటే, నబీదు తన జీవిత కాలంలో ప్రతి సంవత్సరం తన జన్మదినాన్ని ఒక ప్రత్యేక మతపరమైన వేడుకగా నిర్వహించలేదు. ఆయన సహాబాలు కూడా అలా చేయలేదు. అబూబకర్ రజియల్లాహు అన్హు, ఉమర్ రజియల్లాహు అన్హు, ఉస్మాన్ రజియల్లాహు అన్హు, అలీ రజియల్లాహు అన్హు వంటి నబీ అత్యంత దగ్గరైన సహాబాలు ఆయనను ఎంతో ప్రేమించారు. కానీ వారి కాలంలో వార్షిక మిలాద్ వేడుక జరిగినట్లు సహీ ఆధారం కనిపించదు. అందుకే మిలాద్ను వ్యతిరేకించే పండితులు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతారు: నబీలను అత్యంత ప్రేమించిన సహాబాలు ఇలా చేయకపోతే మనం దీనిని ఒక ప్రత్యేక మతపరమైన ఆచారంగా ఎందుకు చేయాలి? ఇదే వారి ప్రధాన వాదన. ఇప్పుడు మిలాద్కు అనుకూలంగా ప్రస్తావించే ముఖ్యమైన హదీస్ను చూద్దాం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162లో అబూ ఖతాదా రజియల్లాహు అన్హు ద్వారా వచ్చిన హదీస్ ఉంది. నబీ నన్ను సోమవారం ఉపవాసం గురించి అడిగారు. అప్పుడు ఆయనది ఇలా చెప్పారు: అది నేను జన్మించిన రోజు మరియు నాకు వహీ అవతరించిన రోజు. ఈ హదీస్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నబీద తన జన్మించిన రోజును ప్రస్తావించారు మరియు ఆ రోజున ఉపవాసం ఉండేవారు. మిలాద్ను అనుమతించే కొంతమంది పండితులు ఈ హదీసును ఆధారంగా తీసుకుని నబీ జన్మించిన రోజును అల్లాహ్ ఇచ్చిన గొప్ప అనుగ్రహంగా గుర్తు చేసుకోవడం మరియు అల్లాహ్ కృతజ్ఞతగా ఇబాదత్ చేయడం అనుమతించబడుతుందని వివరిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నిజాయితీగా చెప్పాలి. ఈ హదీస్లో ప్రతి సంవత్సరం మిలాద్ వేడుక నిర్వహించండి అని నేరుగా చెప్పలేదు. హదీస్లో నబీద సోమవారం ఉపవాసం గురించి చెప్పారు. అందువల్ల మిలాద్కు అనుకూలంగా ఉన్న పండితులు ఈ హదీసును ప్రత్యక్ష మిలాద్ ఆదేశంగా కాకుండా నబీద తను జన్మించిన రోజును గుర్తు చేసుకున్నారనే ఆధారంగా అర్థం చేసుకుంటారు. మరోవైపు మిలాద్ను అంగీకరించిన పండితులు ఇదే విషయాన్ని మరో కోణంలో చూస్తారు. వారంటారు: నబీద జన్మించిన రోజును గుర్తు చేసుకోవడం కోసం నబీద్ స్వయంగా చూపించిన పద్ధతి సోమవారం ఉపవాసం. కానీ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించమని ఆయన చెప్పలేదు. అందువల్ల సున్నతులో లేని ఒక ప్రత్యేక వార్షిక వేడుకను మతపరమైన ఆచారంగా నిర్ణయించడం సరైనది కాదని వారు భావిస్తారు. ఇక్కడే అసలు అభిప్రాయ భేదం మొదలవుతుంది. ఒకవైపు నబీద జన్మించిన రోజును గుర్తు చేసుకున్న హదీస్ ఉంది, మరోవైపు నబీద మరియు సహాబాలు వార్షిక మిలాద్ వేడుక నిర్వహించినట్లు స్పష్టమైన సహీ ఆధారం లేదు. ఈ రెండు అంశాలను పండితులు వేర్వేరు విధాలుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బిద్దత్ అనే పదం గురించి కూడా అర్థం చేసుకోవాలి. బిద్దత్ అంటే దీనిలో లేని విషయాన్ని దీనిలో కొత్తగా ప్రవేశపెట్టడం అనే అర్థంలో ఉపయోగించబడుతుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2690లో ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా వచ్చిన హదీస్లో నబీదే ఇలా చెప్పారు: మన ఈ వ్యవహారంలో దీనికి చెందిన దాన్ని ఎవరైనా కొత్తగా ప్రవేశపెడితే అది తిరస్కరించబడుతుంది. ఈ హదీస్ ఆధారంగా మిలాద్ను వ్యతిరేకించే పండితులు ఒక ప్రత్యేక మతపరమైన వేడుకను ప్రతి సంవత్సరం నిర్ణయించడం సున్నత్లో లేదని చెబుతారు. వారి అభిప్రాయం ప్రకారం నబీదా, సహాబాలు మరియు మొదటి తరాల ముస్లింలు చేయని ఒక ప్రత్యేక మతపరమైన ఆచారాన్ని మనం దీనిలో భాగంగా చేయకూడదు. కానీ మిలాద్ను అనుమతించే పండితులు మరో వివరణిస్తారు. వారంటారు: మిలాద్లో ఖురాన్ చదవడం, దరూద్ చదవడం, సీరత్ చెప్పడం, పేదలకు ఆహారం ఇవ్వడం, సదకా చేయడం వంటి పనులు స్వయంగా ఇస్లాంలో అనుమతించబడిన మంచి పనులే. కాబట్టి ఈ మంచి పనులను ఒక సందర్భంలో చేయడానికి కొత్త ఇబాదత్గా పరిగణించాల్సిన అవసరం లేదని వారు భావిస్తారు. అందుకే ఈ విషయంలో పండితుల మధ్య అభిప్రాయ భేదం ఏర్పడింది. ఇప్పుడు మరో సున్నితమైన ప్రశ్న: మిలాద్ను ఈద్గా పరిగణించాలా? కొంతమంది మిలాద్ను నబీదు జన్మాన్ని గుర్తు చేసుకునే సందర్భంగా చూస్తారు. మరికొందరు ఇస్లాంలో నిర్దేశించబడిన ప్రధాన ఈదులు ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హా అని చెబుతూ మిలాద్ను మూడవ మతపరమైన ఈద్గా పరిగణించకూడదని అంటారు. కాబట్టి మిలాద్ను ఈద్ అని పిలవడం కూడా పండితుల మధ్య చర్చకు కారణమైంది. మరో ముఖ్యమైన విషయం నబీదు జన్మించిన ఖచ్చితమైన తేదీ గురించి. రబీఉల్ అవ్వల్ నెలలో ఆయన జన్మించారనే విషయం ప్రసిద్ధమైనది. కానీ ఖచ్చితమైన తేదీ విషయంలో చరిత్రకారులు మరియు పండితుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల నబీద్ ఖచ్చితంగా ఈ తేదీన జన్మించారు అని
పూర్తి నిశ్చయంతో చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిలాద్ విషయంలో మరో చర్చ ఏమిటంటే, నబీ జన్మదినాన్ని గుర్తు చేసుకోవడం ఒకటి, దాన్ని ఒక నిర్దిష్ట వార్షిక మతపరమైన ఆచారంగా నిర్ణయించడం మరో విషయం. ఈ రెండింటిని కలిపి చూడకూడదని కొంతమంది పండితులు చెబుతారు. ఒక వ్యక్తి నబీదు సీరత్ చదవచ్చు, దరూద్ చదవచ్చు, పేదలకు ఆహారం ఇవ్వచ్చు, ఆయన జన్మాన్ని గుర్తు చేసుకోవచ్చు. కానీ దాన్ని తప్పనిసరి మతపరమైన ఆచారంగా భావించడం వేరే విషయం. ఇదే కారణంగా ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. మిలాద్ చేసే వ్యక్తి నబీలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? మిలాద్ చేయని వ్యక్తి నబీలను తక్కువగా ప్రేమిస్తున్నాడా? సమాధానం: మనం ఎవరి హృదయాన్ని కొలవలేము. మిలాద్ చేసే వ్యక్తి ఉద్దేశం నబీపై ప్రేమ కావచ్చు, ఆయన సీరత్ను ప్రజలకు చెప్పడం కావచ్చు, పేదలకు ఆహారం ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా మిలాద్ చేయని వ్యక్తి ఉద్దేశం నబీపై ప్రేమ లేకపోవడం కాదు, అతను తనకు సరైనదని భావించిన పండితుల అభిప్రాయాన్ని అనుసరిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఒకరి హృదయంపై మరొకరు తీర్పు ఇవ్వడం సరైనది కాదు. మనం ఆధారాలను చర్చించవచ్చు, కానీ మనుషుల నియత్తును అల్లాహ్కే వదిలేయాలి. మిలాద్ జరుపుకునే సోదర సోదరీమణులారా, మీరు నబీదను ప్రేమతో గుర్తు చేసుకుంటే ఆ ప్రేమ మీ జీవితంలో కూడా కనిపించాలి. నబీద నిజాయితీగా ఉండేవారు. మన వ్యాపారం నిజాయితీగా ఉందా? నబీద పేదలను ఆదుకునేవారు. మన చుట్టూ ఉన్న పేదలను మనం గుర్తిస్తున్నామా? నబీద అనాథల పట్ల దయ చూపేవారు. మన సమాజంలోని అనాథ పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నామా? నబీద పొరుగువారి హక్కులను గౌరవించేవారు. మన పొరుగు వారితో మనం ఎలా ఉంటున్నాం? నబీద క్షమించేవారు. మనల్ని బాధించిన వారిని మనం క్షమించగలుగుతున్నామా? నబీద సత్యం మాట్లాడేవారు. మన మాటల్లో సత్యం ఉందా? నబీద అమానత్తును కాపాడేవారు. మనం ఇతరుల హక్కులను కాపాడుతున్నామా? ఇదే నబీదుపై మన ప్రేమకు నిజమైన పరీక్ష. కేవలం ఒకరోజు నబీదు పేరు చెప్పడం కాదు, ఆయన బోధించిన విధంగా జీవించడం. అదేవిధంగా మిలాద్ జరుపుకొని సోదర సోదరిమణులారా, మీరు మిలాద్ను ఒక మతపరమైన వేడుకగా అంగీకరించకపోవచ్చు, మీ పండితుల ఆధారాన్ని అనుసరించవచ్చు, కానీ మిలాద్ చేసే ప్రతి వ్యక్తిని చెడ్డ ముస్లింగా భావించకండి. వారి ఉద్దేశం నబీదు సీరత్ను గుర్తు చేసుకోవడం కావచ్చు, దరూద్ చదవడం కావచ్చు, పేదలకు సహాయం చేయడం కావచ్చు, పిల్లలకు నబీదు జీవితం నేర్పించడం కావచ్చు. అదేవిధంగా మిలాద్ చేయని వ్యక్తిని కూడా నబీదను ప్రేమించిన వ్యక్తిగా భావించకండి. ఎందుకంటే నబీపై ప్రేమను కేవలం ఒక కార్యక్రమం ద్వారా కొలవలేము. మన మొత్తం జీవితం ఆయన సున్నత్ను ఎంతవరకు అనుసరిస్తుందో చూడాలి. ఒకసారి మనమే ప్రశ్నించుకుందాం. మన నమాజ్లో నబీది సున్నత్ ఎంతుంది? మన కుటుంబ జీవితంలో ఆయన అఖ్లాక్ ఎంతుంది? మన వ్యాపారంలో ఆయన నిజాయితీ ఎంతుంది? మన మాటల్లో ఆయన బోధనలు ఎంతున్నాయి? మన పేదల పట్ల దయలో ఆయన సున్నత్ ఎంతుంది? మన తల్లిదండ్రులతో మన ప్రవర్తనలో ఆయన బోధనలు ఎంతున్నాయి? మన పొరుగు వారితో మన ప్రవర్తనలో ఆయన సున్నత్ ఎంత ఉంది? మన కోపాన్ని నియంత్రించడంలో ఆయన బోధనలు ఎంత ఉన్నాయి? ఇవే మనల్ని మనమే అడగాల్సిన ప్రశ్నలు. నబీపై నిజమైన ప్రేమ అంటే ఆయన ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, ఆయనను అనుసరించడం కూడా, ఆయన సున్నత్ను గౌరవించడం కూడా, ఆయన అఖ్లాకును మన జీవితంలో తీసుకురావడం కూడా. అందుకే మిలాద్ జరిపినా జరపకపోయినా నబీపై దరూద్ చదవండి, ఆయన సీరత్ చదవండి, ఆయన సున్నత్ నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి, మీ కుటుంబంలో ఆయన అఖ్లాకును పెంచండి, మీ సమాజంలో ఆయన దయను చూపండి, పేదలకు సహాయం చేయండి, అనాథలను ఆదుకోండి, మీ పొరుగు వారి హక్కులను గౌరవించండి, నిజాయితీగా వ్యాపారం చేయండి, అబద్ధాన్ని వదిలేయండి, అన్యాయాన్ని వదిలేయండి, ద్వేషాన్ని వదిలేయండి. నబీద మనకు చూపించిన దయ, క్షమ, నిజాయితీ మరియు సోదర భావాన్ని జీవితంలో అమలు చేయండి. ప్రియమైన సోదర సోదరీమణులారా, మిలాద్ గురించి అభిప్రాయ భేదం ఉండవచ్చు, కానీ ఈ అభిప్రాయ భేదాన్ని ముస్లింల మధ్య ద్వేషానికి కారణంగా మార్చకూడదు. ఒకరు మిలాద్ చేస్తే వారిని అవమానించకండి, మరొకరు మిలాద్ చేయకపోతే వారిని నబీదను ప్రేమించిన వారిగా చెప్పకండి. ఆధారాలతో మాట్లాడండి, జ్ఞానంతో మాట్లాడండి, ఆదబుతో మాట్లాడండి. ఎందుకంటే ఇస్లాం మనకి మంచి మాట, మంచి ప్రవర్తన మరియు సోదర భావాన్ని నేర్పిస్తుంది. మనం ఒకే అల్లాహ్ను ఆరాధిస్తున్నాం, ఒకే ఖురాన్ను విశ్వసిస్తున్నాం, ముహమ్మద్ను అల్లాహ్ యొక్క చివరి ప్రవక్తగా విశ్వసిస్తున్నాం. కాబట్టి మన మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను జ్ఞానంతో నిర్వహించాలి. చివరగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మిలాద్ ఒక చర్చగా ఉండవచ్చు, కానీ నబీదు సీరత్ మాత్రం మనందరికీ అవసరం. మిలాద్ గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ నబీదుపై దరూద్ విషయంలో మనం ఏకం కావచ్చు. మిలాద్ గురించి చర్చ ఉండవచ్చు, కానీ పేదలకు సహాయం చేయడంలో మనం ఏకం కావచ్చు. మిలాద్ విషయంలో అభిప్రాయ భేదం ఉండవచ్చు, కానీ అల్లాహ్ను ఆరాధించడంలో మనం ఏకం కావచ్చు. నబీ ముహమ్మద్ మనకు కేవలం చరిత్రలోని ఒక వ్యక్తి కాదు, ఆయన అల్లాహ్ యొక్క రసూల్. ఆయన సున్నత్ మనకు మార్గదర్శకం, ఆయన సీరత్ మనకు పాఠం, ఆయన అఖ్లాక్ మనకు ఆదర్శం. కాబట్టి నబీపై మన ప్రేమ మన జీవితంలో కనిపించాలి. అల్లాహ్ మనందరికీ నబీ ముహమ్మద్పై నిజమైన ప్రేమను ప్రసాదించుగాక, ఆయన సున్నత్ను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించుగాక, ఆయన సీరత్ను అనుసరించే తౌఫీక్ ఇవ్వుగాక, మన హృదయాల్లో ఈమాన్ను బలపరచుగాక, మన కుటుంబాల్లో బరకత్ ఇవ్వుగాక, మన సమాజంలో ప్రేమను మరియు సోదర భావాన్ని పెంచుగాక, ముస్లింల మధ్య ద్వేషాన్ని తొలగించి మనందరినీ సత్యం, న్యాయం, దయ మరియు సున్నత్ మార్గంలో నడిపించుగాక. మనం చెప్పే మాటల కంటే మన జీవితమే నబీపై మన ప్రేమకు సాక్ష్యంగా నిలిచేలా చేయుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.